శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారకులు గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అస్త్రశస్త్ర విద్యల్లో అందరినీ కూడా పరిపూర్ణుల్ని చేసిన తర్వాత పెద్దల వద్దకు వెళ్ళి, అంటే ధృతరాష్ట్రుడు, భీష్ముడు మొదలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ కురువీరులందరూ కూడా, అంటే పాండవులు కౌరవులు అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు గురువుగారికి తాను నేర్పినటువంటి విద్య వాళ్ళు నేర్చుకున్నారు అని తెలియటానికి ప్రామాణికత ఏమిటి అంటే పరీక్ష. మనం కూడా చదువుకునేటప్పుడు మనం ఆ తరగతి పూర్తి చేసుకున్నామంటే ఆ తరగతిలో మనం చదువుకున్నటువంటి వాటన్నిటిలో కూడా కొన్ని ప్రశ్నలు వేసి వాటికి జవాబులు మనం ఇవ్వగలిగితే ఆ తరగతిలో మనం ఉత్తీర్ణత సాధించినట్లు. ఇప్పుడు అలాగే వీళ్ళు అస్త్రశస్త్ర విద్యల్లో వీళ్ళందరూ కూడా పరిపూర్ణులయ్యారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పరిపూర్ణులయ్యారు అని తెలియాలంటే 10 మంది ముందర కూడా అవి ప్రదర్శితం కావాలి. ప్రదర్శితమైనటువంటి వాడిని అందరూ కూడా వాటిని మెచ్చుకోవాలి. అందుకని అటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి ధృతరాష్ట్రుడిని అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఒక మంచి రోజు చూసి దానికి ఏర్పాటు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఈ రకంగా ఒక ముహూర్తము నిశ్చయింపబడింది. కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. అంటే వీళ్ళు మరి ఎగ్జామ్ అయితే కనుక ఒక రూము లేదు బల్లలు, కావలసినటువంటి పేపర్లు ఇవన్నీ కావాలి. వీళ్ళు అస్త్రశస్త్ర విద్యలు ప్రదర్శించాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి క్రీడాస్థలము, మైదానము ఇవన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి. అన్నీ కూడా ఒక పెద్ద ఆవరణ దానికి సిద్ధం చేయబడింది. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఒక స్టేడియం దానికి తయారు చేయబడింది. కావలసినటువంటి విద్యుత్ దీపాలు మొదలైనటువంటివన్నీ కూడా అమర్చబడ్డాయి. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేయబడింది. చాలామంది ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని చూడటానికి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అలాంటి సమయంలో ఇంకా ఆ పోటీలు జరిగేటటువంటి రోజున ధృతరాష్ట్రుడు తన యొక్క భార్య అయినటువంటి గాంధారీదేవితోటి, అలాగే మిగిలిన 9 భార్యలతోటి ఆయన సభావేదిక వద్దకు వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. ఇంకా వ్యాసమహర్షిని ముందుగా పెట్టుకుని బ్రాహ్మణుల సమూహం, అంటే కృపాచార్యుడు, తర్వాత ద్రోణాచార్యుడు, ఇటువంటి వాళ్ళు, తర్వాత శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు, ఇలాగా బంధుమిత్రుల సమూహం, ఇంకా మంత్రి సామంత మండలాధిపతుల సమూహం, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి నియమింపబడినటువంటి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే ఈయన దగ్గర విద్యను అభ్యసించారో వారందరూ కూడా తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో మొట్టమొదటిగా పుణ్యాహవచన కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత ఇది ఈ పరీక్షలు అనేటటువంటివి నిర్వహింపబడ్డాయి. ఇది పరీక్షలు అనేటటువంటి దానికి ఉన్న కూడా ప్రదర్శన అనేటటువంటిది సరైనటువంటి పదంగా మనం చెప్పుకోవచ్చు.
అందరూ కూడా వారి వారి యొక్క అస్త్రశస్త్రాలతోటి ధనుర్బాణాలతోటి సిద్ధంగా ఉంటే అక్కడంతా ఆ ప్రదేశం అంతా వాళ్ళ యొక్క ధనస్సులు, కవచాలు, అలాగే గదలు, అలాగే కొంతమంది శూలాలు, ఇలా అన్ని ఆయుధాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. వయోధర్మాన్ని బట్టి అందరినీ కూడా ఒక వరుస క్రమంలో ఉండమని చెప్పిన తర్వాత ఇప్పుడు ద్రోణాచార్యుని యొక్క ఆజ్ఞతోటి అక్కడ వీళ్ళ మధ్య అటువంటి ఒక పోటీ అనేటటువంటిది ప్రారంభింపబడింది. దాంతో తాను నేర్పినటువంటి విద్య అంటే కత్తి విద్య, అలాగే తమను తాము ఆ కత్తి యుద్ధంలో వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకుంటారు, ఇలాగ అనేక రకాలైనటువంటి విన్యాసాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలన్నిటికీ కూడా అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ధృతరాష్ట్రుడికి, గాంధారీదేవికి, వీళ్ళిద్దరికీ కూడా విదురుడు జరిగేటటువంటి దాన్నంతా కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడేమో ఏమీ చూడలేడు, గాంధారీదేవి చూడకూడదు అని నిర్ణయించుకుని ఆవిడ కూడా వస్త్రాన్ని తన యొక్క కళ్ళకి కట్టుకున్నది. కాబట్టి ఇంకా ఎప్పుడైతే భీమ దుర్యోధనులు వాళ్ళ ప్రదర్శన చేయటానికి వాళ్ళు ఆ వేదిక వద్దకు వచ్చారో, వాళ్ళిద్దరూ చేసేటటువంటి ఆ గదాయుద్ధం అనేటటువంటిది, వాళ్ళు చేసినటువంటి ఆ యుద్ధానికి చాలా భీకరమైనటువంటి శబ్దాలన్నీ కూడా అక్కడ ఉత్పన్నమయ్యాయి. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా మదించినటువంటి ఏనుగుల వలె వాళ్ళిద్దరూ కూడా పోరాడుతున్నారు. దానితోటి భూమండలం అంతా కూడా చలించిపోతోంది. అలాగే ఆ గదల రాపిడికి అక్కడ అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది. ఇలా వాళ్ళిద్దరూ గదాయుద్ధ ప్రదర్శనం అనేటటువంటిది చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రదర్శన ఇంకా తీవ్రతరం అయిపోతుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరు కూడా తగ్గట్లేదు. ఇద్దరు కూడా అటువంటి భీకరమైనటువంటి గదాయుద్ధాన్ని ప్రదర్శించారు వాళ్ళిద్దరు కూడా. దాంతో వెంటనే ఆ విషయం అంతా కూడా చెప్తున్నటువంటి విదురుడు కూడా వీళ్ళ ఇద్దరి యొక్క నైపుణ్యతని, వీటన్నిటినీ కూడా వాళ్ళిద్దరికీ చెప్తూ ఉన్నారు. అయితే ఈ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలోనూ, అంటే ఇది ప్రదర్శన యుద్ధం కూడా కాదు, ఇది ప్రదర్శన కోసం చేస్తున్నటువంటి ఒక యుద్ధం. కేవలం తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అంతే. ఇది యుద్ధం కాదు. దాంతో ఇలా నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి క్రమంలో వీరిద్దరూ కూడా అనేకమైనటువంటి ఆవేశాలకు లోనవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసేటటువంటి వారందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఈయన్ని సమర్థించేవాళ్ళు, కొంతమంది ఆయన్ని సమర్థించేవాళ్ళు, శభాష్ భీమ అనేటటువంటి వాళ్ళు, శభాష్ దుర్యోధన అనేటటువంటి వాళ్ళు. దాంతో వీళ్ళిద్దరిలో కూడా నాదే పై చెయ్యి అవ్వాలి అనేటటువంటి ఒక కోరికతోటి ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి గదాఘాతాలని ప్రసరింపజేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రెండు వాళ్ళు దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. దాంతో ఇది తెగేలా లేదని చెప్పి అశ్వత్థామ మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఇంకా మీ ఇద్దరిలో కూడా మీ నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించారు, ఇంకా చాలు, దీనితో ఆపేయండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అక్కడితో ఆపేయటం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా వారి యొక్క హర్షాతిరేకాలను తెలియజేశారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు మళ్ళీ లేచి నిలబడి, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ప్రదర్శనలన్నీ కూడా ఒక ఎత్తు, ఇప్పుడు చూడబోయేటటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో ఇది మరొక ఎత్తు. ఎందుకంటే నేను నేర్పినటువంటి విద్యలను అన్నిటినీ అందరూ కూడా చాలా గొప్పగా నేర్చుకున్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. భీముడు, దుర్యోధనుడు వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అలాగే నకుల సహదేవులు కానీ, ధర్మరాజు గారు కానీ, మిగిలినటువంటి కౌరవులు, సైంధవుడు కానీ, మిగిలినటువంటి వారందరూ కూడా ప్రదర్శించారు. అన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి. కానీ ప్రత్యేకించి నేను చెప్పవలసినటువంటిది నా ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడి గురించి. అర్జునుడికి నేను ధనుర్విద్యని నేర్పించాను. అది తాను చాలా గొప్పగా నేర్చుకున్నాడు. అది ఎంత గొప్పగా నేర్చుకున్నాడు అని నేను చెప్పేదానికంటే గన మీరు అందరూ కూడా దాన్ని తిలకిస్తే గనక మీరు తప్పకుండా
ఎంతో అభినందిస్తారు అని చెప్పి అన్న తర్వాత వెంటనే అక్కడ అర్జునుడు ఆ సభాస్థలిలోకి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హర్షాతిరేకంతో పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దాంతో అర్జునుడు తన యొక్క ప్రదర్శనని మొదలుపెట్టి అందరికీ ఆశ్చర్యం కలిగేటటువంటి రీతిలో ఆగ్నేయాస్త్రంతో అగ్నిని సృష్టించాడు. వారుణాస్త్రంతో మళ్ళీ ఆ అగ్నిని ఆపివేశాడు. వాయువ్యాస్త్రం చేత విపరీతమైనటువంటి గాలిని, మేఘాస్త్రం చేత మహామేఘాల్ని, భౌమాస్త్రం చేత తానే భూమిలోకి ప్రవేశించాడు. శైలాస్త్రం అనేటటువంటి దాన్ని ప్రయోగించి తాను ఒక పర్వత కాయాన్ని పొందాడు. అలాగే అదృశ్యాస్త్రం అనేటటువంటి దాన్ని ప్రయోగించి తాను కనపడకుండా బాణాలని ప్రయోగించడం మొదలుపెట్టాడు. అలాగే అప్పటికప్పుడుగా పొడుగువాడైపోయాడు, పొట్టివాడైపోయాడు, సన్ననివాడయ్యాడు. అలాగే భయంకరమైనటువంటి వేగంతో రథ మధ్యలోకి వెళ్ళిపోయాడు. అలాగే నేల మీద నుండి బాణాలను వేస్తున్నాడు. ఇలాగా అనేక రీతుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనని చూశాడు. ప్రజలందరూ కూడా తప్పట్లు కొడుతూనే ఉన్నారు, కేకలు వేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పరిగెడుతున్నటువంటి సింహము, పెద్ద పులి, ముళ్ళపంది ఇటువంటి జంతువుల యొక్క నోళ్ళలో, వాటి నోట్లలో అంటే వేగంగా పరిగెడుతుంటే వాటి యొక్క నోటిని లక్ష్యంగా చేసుకుని బాణాలని వేశాడు. దానిలోకి ఒక్కో జంతువు యొక్క నోట్లోకి 5 బాణాలను వేశాడు. తర్వాత ఇలాగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన తన యొక్క ధనుర్విద్యలో చేశాడు. దాంతో అందరూ కూడా పరవశులైపోయారు. ద్రోణాచార్యుడు కూడా తన శిష్యుడు ఇంత గొప్ప ప్రదర్శన ఇస్తున్నందుకు తాను కూడా చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి గర్వంతో ఆయన ఛాతి కూడా చాలా పొంగిపోయింది. కానీ అర్జునుడి యొక్క ప్రతాపం చూస్తూ ఉన్నటువంటి దుర్యోధనునికి ఎప్పుడూ కూడా అండగా నిలబడేటటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుని పక్కన నిలబడ్డారు. దుర్యోధనుడు కూడా అసూయతో రగిలిపోతూ ఉన్నాడు. ఈ రకంగా ఈయన ప్రదర్శనతో కూడా పూర్తయిపోయింది. దాంతో అందరూ కూడా ఈ ప్రదర్శనలన్నిటిలోకి కూడా ఉత్తమమైనటువంటిది అర్జునుడి ప్రదర్శన అనేటటువంటిది దానిలో చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ అటువంటి నిర్ణయానికి వచ్చేశారు. అటువంటి సమయంలోనే ఒకానొక యువకుడు లేచి ఏ విద్యలనైతే అర్జునుడు ప్రదర్శించాడో వాటిని నేను కూడా ప్రదర్శించగలను అని వెంటనే మాట్లాడాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరితను ఏం మాట్లాడుతున్నాడు అని. ద్రోణాచార్యుల వారు కూడా చూశారు. తాను ఎప్పుడూ అతనికి విద్యలు నేర్పి ఉండలేదు. తను తన యొక్క విద్యార్థుల్లో ఒకటి కాదు. ఇది కేవలం తాను ఎవరికైతే విద్యలను నేర్పించాడో, ఏ రాజకుమారులకైతే విద్యలు నేర్పించాడో వాళ్ళ మధ్య జరిగేటటువంటి ఒక ప్రదర్శన, ఒక పోటీ. అన్యులు ఎవరిని కూడా దీనిలో పోటీలో పాల్గొనడానికి పిలవలేదు. అన్యులెవరూ ప్రదర్శించాలని వారు కోరుకోలేదు. కేవలం తాను ఎవరికైతే నేర్పించాడో వాళ్ళందరూ ఎంతవరకు దీనిలో ప్రావీణ్యతను సంపాదించారు అనేటటువంటి దాన్ని తాను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో, ఏ రాజుగారి దగ్గర అయితే తాను పనిచేస్తున్నాడో వారందరికీ చూపించటమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం తప్పితే ఇంతకంటే మించినటువంటి ఉద్దేశం ఏమీ లేదు అక్కడ. అయితే కర్ణుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అక్కడ ఇప్పుడు ఇది తాను చెప్పింది ఏంటి? అర్జునుడు ఏవైతే ప్రదర్శించాడో అవన్నీ నేను కూడా ప్రదర్శించగలిగినటువంటి సమర్థతను కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. సరే, తన యొక్క ప్రావీణ్యత ఏదో కూడా చూద్దామని చెప్పి వెంటనే దానికి అనుమతించడం జరిగింది. ఎందుకంటే మనం సినిమాల్లోనూ వాటిల్లోనూ రకరకాలుగా చూసి రకరకాలైనటువంటి అక్కడ డైలాగులన్నీ కూడా విని ఏదో అనుకున్నాం. కానీ వ్యాస భారతంలో ఏదో ఉందో అది మాత్రమే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు కర్ణుడు తాను కూడా ప్రదర్శించాడు. అర్జునుడు ఏ ప్రదర్శనలు అయితే చేశాడో, అంటే ఏ అస్త్రాలనైతే సంధించాడో ఆ అస్త్రాలనే తాను కూడా సంధించి
అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యేలాగా చేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఇప్పటిదాకా అర్జునుడు ఒక్కడే ఇవన్నీ కూడా చేయగలడు అనుకున్నాం, కానీ ఈ యువకుడెవరో ఇతను కూడా చేయగలుగుతున్నాడే అనుకున్నారు. అప్పుడు అతన్ని ఎవరు అని చెప్పి అడిగితే అతను తన పేరు కర్ణుడు అని చెప్పాడు. అన్న తర్వాత ఒక్కసారి కుంతీదేవి దూరం నుంచి చూస్తూ ఉంది. ఈ కర్ణుడు రావటం, లేచి నిలబడటం, ఇలా పాల్గొంటానంటాం. వెంటనే ఈవిడికి ఎక్కడో మనసులో మెదులుతోంది, తాను చిన్నప్పుడు ఏ పిల్లవాడినైతే పెట్టెలో పెట్టి సహజమైనటువంటి కవచకుండలాలతో పుట్టినటువంటి వాడిని నీళ్ళల్లో వదిలేసిందో ఆ పిల్లవాడే ఇప్పుడు పెరిగి ఇంత పెద్దవాడయ్యి ఈ రకంగా నిలబడ్డాడు అని చెప్పి తల్లి మనసుకు తెలిసిపోయింది. కానీ ఆ విషయాన్ని అందరిలో అంగీకరించలేదు, అందరితో చెప్పలేదు. ఎందుకంటే ఆ పిల్లవాడిని తాను తల్లిగా అంగీకరించకూడదనే వదిలేసింది. అందువల్ల ఆవిడ సంశయంతోటి సంభ్రమంతో చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు కర్ణుడు తాను ప్రదర్శిస్తా అన్నాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ప్రదర్శించాడు, అయిపోయింది. కానీ ఇంతటితో అవలేదు. ఇప్పుడు కర్ణుడిలో ఒకంత గర్వం అనేటటువంటిది వచ్చింది. వచ్చి అన్నాడు, సరే నేను చెప్పింది నేను చేశాను, ఇప్పుడు నాకు మరొక కోరిక ఉంది. అదేంటంటే నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. ఆ ద్వంద్వ యుద్ధానికి కూడా మీ అందరూ అనుమతించండి. అంటే ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరు కూడా ఎదురెదురుగా నిలబడి అస్త్రశస్త్రాలని కూడా వేసుకుంటారు. అటువంటి దానికి అనుమతించడానికి నన్ను అనుమతించండి, ఆ యుద్ధానికి కూడా అనుమతించండి. అప్పుడు తెలుస్తుంది నా గొప్పదనమా అవతల గొప్ప. ఎందుకంటే ఆయన కొన్ని ప్రదర్శించాడు, నేను కొన్ని ప్రదర్శించాను. కానీ ఇద్దరం ఎదురెదురుగా ఉండి మా విద్యలను ప్రదర్శిస్తే కదా అందరికీ తెలిసేది. కాబట్టి దానికి అనుమతించండి అని చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భీముడు లేచాడు. భీముడు లేచి, ఇదేదో బాగుందయ్యా, అసలు పిలవకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావు. అలా పిలవకుండానే వచ్చి గర్వంతో మాట్లాడేటటువంటి పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు నరకానికి పోతారని చెప్పి ప్రతీతి చెప్తూ ఉంటారు. అసలు అర్జునుడు ఎవరో నీకు తెలియదు, అతని ప్రతాపం ఏంటో తెలియదు, నువ్వెవరో మాకు తెలీదు. అటువంటిది ఇప్పుడు నువ్వొచ్చి నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను అనటం ఎంతవరకు సమంజసం? అసలు నీకు ఏ అర్హత ఉందని నువ్వు పోటీ పడతావని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఒక్కసారి ఇది మళ్ళీ అందరూ కూడా ఆలోచన చేసేటటువంటి విషయంగా అక్కడ మారిపోయింది. అర్జునుడు ఇప్పుడు పరాక్రమవంతుడు ఎప్పుడైనా దేనికి సిద్ధపడతాడు? ఎవడైనా తన్ని కనుక ఒక ఛాలెంజ్ విసిరితే తప్పకుండా తాను దానికి నిలవటానికే సిద్ధపడతాడు. అంటే ఆ పోటీకి నిలవటానికే సిద్ధపడతాడు. అర్జునుడు ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. కానీ భీముడు మాత్రం ఈ రకమైనటువంటి అభ్యంతరాన్ని చెప్పాడు. సరే, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణంలో ఎవరూ మాట్లాడలేదు. అర్జునుడు తనంతగా తాను సిద్ధపడి ఆయన కూడా ముందుకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య అటువంటి ద్వంద్వ యుద్ధం, అంటే ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవటం అనేటటువంటిది మొదలైంది. దాంతో కర్ణుడు అర్జునుడి మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అర్జునుడు ఆ మేఘాస్త్రం వల్ల ఆకాశం అంతా మేఘాలు కప్పబడిపోగా చీకట్లో మరుగున పడిపోయాడు. సూర్యభగవానుడు కూడా తన యొక్క కుమారుడి యొక్క నైపుణ్యానికి చాలా ఆనందించినటువంటి వాడై కర్ణుడి మీద మాత్రం తన కాంతిని ప్రసరింపజేశాడు. ఈయన మేఘాల్లో కప్పబడిపోయాడు. దాంతో ఇప్పుడు అక్కడ కూర్చుని చూస్తున్నటువంటి దుర్యోధనుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనకి ఇన్నాళ్ళు మనం తగ్గిపోయాం. భీముడిని ఆయన ఎదుర్కోగలడు గదా యుద్ధంలో, కానీ అర్జునుడికి సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. అస్త్ర విద్యలో అంత గొప్పగా నేర్చుకున్నటువంటి వాడు తన యొక్క తమ్ముళ్ళలో ఎవడూ లేడు. తనకి కూడా అస్త్ర విద్య అంతగా రాదు. ఇప్పుడు వీడు బ్రహ్మాండమైనటువంటి ఈ కుర్రవాడెవడో అర్జునుడికి పోటీగా వచ్చాడు. అర్జునుడిని కూడా మేఘాల చాటున వేయగలిగినంతటి శక్తి కలిగినటువంటి అస్త్రాలని తెలుసుకుని ఉన్నాడు అని చెప్పి వెంటనే ఎప్పుడూ పాండవులకి హాని చేయాలనేటటువంటి తలంపు నిరంతరం కలిగి ఉండేటటువంటి దుర్యోధనుడు వెంటనే ఇప్పుడు వీడి పక్షం వహించాలి అనే దానికి సిద్ధపడిపోయాడు. కర్ణుడి పక్షం వహించాలనేటటువంటి దానికి సిద్ధపడిపోయాడు.
ఎప్పుడైతే తమ యొక్క అన్నగారు దానికి సిద్ధపడ్డారో వెంటనే మిగిలినటువంటి సోదరులందరూ కూడా ఇప్పుడు ఆ దుర్యోధనుడి పక్షంలో చేరిపోయారు. అయితే ద్రోణుడు, పాండవులు వీళ్ళందరూ మాత్రం అర్జునుడి పక్షంలోనే ఉన్నారు. ఎప్పుడైతే అర్జునుడు ఈ రకంగా ఆ మేఘాల చేత కప్పబడిపోయాడో వెంటనే చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఇంతలోనే అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలన్నింటినీ కూడా పారదొల్లాడు. ఇప్పుడు అంటే ఈ సన్నివేశం తర్వాత కృపాచార్యుడు ఆ కర్ణార్జునుల మధ్యలోకి వచ్చాడు. మనం ఎవరో వచ్చారు ఏదో మాట్లాడారని చెప్పి మనం చిత్రాల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. అది కాదు, యథార్థంగా జరిగినటువంటిది ఏమిటంటే కృపాచార్యుడు ఇప్పుడు ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. కృపాచార్యుడు ఇద్దరి మధ్యలోకి వచ్చి కర్ణుడితో ఇట్లా అన్నాడు, ఏమయ్యా, అర్జునుడు కురువంశంలో పుట్టినటువంటి వాడు, పాండురాజు గారికి కుంతీదేవికి పుట్టినటువంటి వాడు, క్షత్రియ ధర్మం చేత ప్రకాశించేటటువంటి వాడు. నువ్వు యుద్ధం చేస్తానన్నావు, ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించావు. ప్రతాపవంతుడు, పరాక్రమవంతుడు కాబట్టి తాను పోటీపడి యుద్ధానికి వచ్చేసాడు. మేమెవరం కూడా మాట్లాడలేదు, పెద్దలు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది అర్జునుడు యొక్క ఇంట్రడక్షన్. ఆయన వంశం కురువంశం, తండ్రి పాండురాజు, తల్లి కుంతీదేవి. అలాగే నువ్వు కూడా అసలు నువ్వెవరనేటటువంటి చెప్పి ఇప్పటిదాకా కర్ణుడు అని చెప్పావు కానీ నీ వివరాలు చెప్పు అని చెప్పి అన్నాడు. అనగానే ఒక్కసారి కర్ణుడు నోట మాట రాలేదు. ఎందుకంటే తాను ఒక రధికుని యొక్క కుమారుడు. చెప్పుకోవటానికి గొప్ప వంశం అయితే దాని గురించి చెప్పుకోవచ్చు. క్షత్రియుడు కాదు, గొప్ప వంశానికి చెందినటువంటి వాడు కాదు. కాబట్టి తానుకు తానే సిగ్గుపడ్డాడు. అయినా తల్లిదండ్రుల గురించి చెప్పుకోవటానికి ఎప్పుడు కూడా ఎవరూ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కులం గురించి చెప్పుకోవటానికి అంతకంటే సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక్క క్షణం అంటే మరి ఆయన పెద్ద ఇంట్రడక్షను. అందువల్ల ఒక్క నిమిషం తొట్టుపడిన వెంటనే తన గురించిన వివరాలు చెప్పాడు. నేను సూతనందనుణ్ణి, అలాగే రాధ అనేటటువంటి ఆమెకి పుట్టినటువంటి వాడిని అని చెప్పి తన గురించి చెప్పాడు. చెప్పంగానే అప్పుడు వెంటనే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కర్ణుడి యొక్క వివరాలు తెలుసుకున్నటువంటి వారే వారంలో వారు చర్చించుకుంటున్నారంటే కర్ణుడు క్షత్రియుడు కాదు అనేటటువంటి మాట మెల్లగా జనాల్లో వచ్చింది. ఇది జనాల్లో వచ్చింది. వెంటనే దుర్యోధనుడు లేచాడు. లేచి ఆచార్య అంటే కృపాచార్యుడు మొట్టమొదటి ఆచార్యుడు. ఆయన వెంటనే ఆచార్య, ఈ ద్వంద్వ యుద్ధం జరుగుతుండగా మీరు ఆపేశారు. ఆపేసి ఇప్పుడు వివరాలు కనుక్కున్నారు. ఒకవేళ కనుక క్షత్రియుడు కాకుండా ఈ కర్ణుడు ఆ ద్వంద్వ యుద్ధానికి పనికిరాడు అని చెప్పి మీరు కనుక నిర్ణయిస్తే నేను వెంటనే ఇతనికి రాజ్యం ఇచ్చి క్షత్రియుని చేస్తాను అని చెప్పి అని అంతటితో ఆగకుండా వెంటనే వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అంగరాజ్యము అనేటటువంటిది ఉంది వీళ్ళ రాజ్యంలో, వీళ్ళ దేశంలోనే ఉంది. దానికి ఈ కర్ణుడు ఇప్పుడు నాకు స్నేహితుడు అయ్యాడు, నేను పరమమిత్రుడిగా భావిస్తాను, కాబట్టి వెంటనే అతన్ని రాజుగా ప్రకటిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ధృతరాష్ట్రుడిని అడిగాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు, భీష్ముడు కూడా అభ్యంతరం చెప్పలేదు. వెంటనే ఆ కర్ణుడిని ఆ అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఇప్పుడు అక్కడ పోటీలో కేవలం తన యొక్క ప్రదర్శన చేయడానికి వచ్చినటువంటి కర్ణుడు ప్రదర్శన కూడా ఎప్పుడు చేద్దాం అనుకున్నాడు? అర్జునుడే గొప్ప వీరుడు అని చెప్పి అందరూ నిర్ణయించుకున్న తర్వాత తన ప్రదర్శన చూపిద్దాం అనుకున్నాడు. అటువంటి వాడు
దుర్యోధనుడి వలన రాజు అయిపోయాడు. ఒక రధికుని యొక్క కుమారుడు ఒక రాజు అయిపోయాడు. వెంటనే అసలు అంటే దాని ఆ సన్నివేశంలో అతనికి కలిగినటువంటి అనుభూతిని చెప్పడానికి మాటలు రావు. అందుకని అన్నాడు, నువ్వు చేసినటువంటి మహోపకారం అనేటటువంటిది చాలా గొప్పది. అసలు నీకు నేను పరిచయం లేదు, ఏమీ లేదు, కేవలం ఇప్పుడే చూసావు. అందువల్ల నేను ఏం చేయను, నేను ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోను. నువ్వు ఇచ్చినట్టుగా నువ్వు రాజ్యాన్ని ఇవ్వటానికో సంపదలు ఇవ్వటానికో నా దగ్గర ఏమీ లేవే, నేను చాలా మామూలు వాడిని. అందువల్ల నేను ఏమిచ్చి నీకు నా రుణాన్ని తీర్చుకోవాలన్నాడు. కర్ణుడిది సహజంగా వచ్చినటువంటి ఒక ఉద్వేగం. అంటే ఒక మనిషికి మనసు ఉన్నటువంటి వాడికి ఎటువంటి ఉద్వేగం అయితే కలుగుతుందో అటువంటి ఉద్వేగమే, అటువంటి అనుభూతి ఈయనకి కలిగింది. కానీ దుర్యోధనుడు కర్ణుడిని ఎందుకు అంగీకరించాడు, ఎందుకు రాజుగా చేశాడు అంటే కేవలం స్వార్థం. అర్జునుడికి పోటీగా నిలవగలిగినటువంటి వాడు ఎవడూ లేడు తన దగ్గర. అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు భీష్ముడి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే యుద్ధము అనేటటువంటిది అసలు అప్పుడు ఆలోచనే కాదు. కానీ పాండవులు 5 మేము 100 అని దుర్యోధనుడు ఎప్పుడూ అనుకుంటుంటాడు. అటువంటి పరిస్థితిలో దుర్యోధనుడు కానీ దుర్యోధనుడికి మిగిలినటువంటి 99 మంది సోదరులు కానీ ఎవ్వరూ కూడా అర్జునుడితో సమానమైనటువంటి వాళ్ళు కానీ సాటి రాగలిగినటువంటి వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. భీముడికి తను ఎదుర్కోగలడు భీముడిని, ఎందుకంటే అది అంతకుముందు కూడా ప్రదర్శనలో తేలిపోయింది. కానీ అర్జునుడికి పోటీ పడగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అర్జునుడి కంటే గొప్ప వీరుడు కూడా ఎవడూ లేడు ఉన్న వాళ్ళల్లో. కాబట్టి అర్జునుడితో సమానమైనటువంటి వాడు తనతో ఉంటే కనుక తనకి అధికమైనటువంటి బలం చేకూరుతుంది. ఇది దుర్యోధనుడి స్వార్థం. అందువల్ల అంగరాజుగా ప్రకటించాడు, ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఇప్పుడేమన్నాడంటే, నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటిది ఏమీ లేదు, లోకమంతా కూడా లోకోత్తర రీతిలో నువ్వు నాతో స్నేహం చెయ్యి చాలు. దీనికి సదృశముగా మరి ఏనేమి యునర్తు నీకు ఇష్టం అని కర్ణుడు, నువ్వు ఇంత రాజ్యాన్ని ఇచ్చావయ్యా, ఇంత వైభోగాన్ని ఇచ్చావు, నన్ను రాజుని చేసావు, నేను ఏమిస్తాము అనగా, మానుగ నాతో జలిమిమ హీనతముగ జేయు ముదిమ ఇష్టము నాకు. నువ్వేం చేద్దయ్యా, లోకమంతా కుళ్ళుకునేట్టుగా, లోకంలో ఇంతవరకు లేనట్లుగా నువ్వు నాతో స్నేహం చేయి. ఇంతకంటే నాకు నువ్వు ఇవ్వగలిగినది కానీ ఇచ్చేది కానీ నేను కోరదగింది కానీ ఏమీ లేదు అని చెప్పాడు. వెంటనే కర్ణుడు అంగీకరించాడు. ఆ స్థితిలో ఎవరైనా కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే సాధారణమైనటువంటి రధుకుని యొక్క కుమారుడు అంటే రాజ్యంలో ఏదో మహా అయితే ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించగలడంతే తన యొక్క నైపుణ్యంతో, అంతకంటే ఏమీ కూడా సాధించలేనటువంటి వాడు ఒక రాజ్యానికి ప్రభు అయ్యాడు. అంతేకాదు ఆ కురువంశానికి ప్రధానమైనటువంటి దుర్యోధనుడికి స్నేహితుడైపోయాడు. ఇంకంతకంటే గొప్ప గొప్ప పదవి కానీ గొప్ప భాగ్యం కానీ వేరేటేమీ ఉండదు. దాంతో ఇదంతా చూస్తున్నటువంటి ఆ అతిరథుడు అంటే కర్ణుని యొక్క తండ్రి వెంటనే పరుగున వచ్చాడు. వచ్చి కర్ణుడిని కౌగలించుకున్నాడు, చాలా ఆనందించాడు. కర్ణుడు కూడా వినయంతో ఆయనకి నమస్కరించాడు. ఇప్పుడు ఆ అతిరథుడు అనుకున్నాడు, ఇప్పటిదాకా నాకు కుమారుడు, కానీ ఇప్పటి నుంచి అంగరాజు అంటే ఒక ప్రదేశాన్ని పరిపాలించేటటువంటి రాజు, కాబట్టి నా భాగ్యం అని చెప్పుకోవాలి అని చెప్పి ఆయన చాలా ఆనందపడుతూ పుత్రుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. సర్వే జనాన్ సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.